వీటికి అధిపతులుగా ఈ యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు? దీనికైనా పురాణ కథలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణానికి ఇది గణము, ఇది జంతువు అని నిర్ణయించారు. ఓకే. అంటే ఇవి దేనికి పనికొస్తుంది ఈ గణము అన్నది పెళ్లి చూపులకి, వధూవరులకి, ఆ, వాళ్ళకి. మీకు అవును. ఇప్పుడు మీకు ఎలుక, మీ అవును, మేడం అవును. గారికి పాము వచ్చింది అనుకోండి, సెట్ కాదు. కరెక్ట్. అంటే పాము ముంగీస రెండు అవును, కొట్టుకుంటాయి అక్కడ, అవును. సో సెట్ కావు. అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్ని ఇచ్చేసారు మనకి. ఓకే. మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఓకే. దాన్ని మనం కమర్షియల్ చేసేసాం అవును, అన్నమాట. అవును. అర్థం ఉందండి. 18 కలిస్తే చాలు, 36 కలిస్తే చాలు, ఏదో నడుస్తా ఇప్పుడు ఉంది. అలాగంటే ఈ డైవర్స్లే అయ్యేది కాదు కదండి. కరెక్ట్ కదండి. చెప్పండి, మా డైవర్స్లో ఎందుకు అవుతుంది? ఆ, కరెక్ట్గా ఇప్పుడు చాలా పురోహితులు తప్పుగా పేరు మార్చేసుకోమా అంటున్నారు. అవును. ఎలా మారుతుందండి? చాలా మంది పేరు మార్చుకొని పేరు చేసుకుంటారు. మార్చేసుకొని చేసేసుకుని అంటున్నారు. వాళ్ళది ఏం పోయిందండి? కోర్టులో తిరిగేది వీళ్ళు, అవును. వీళ్ళ పేరెంట్స్ తల పట్టుకొని ఈరోజు కోర్టులలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు. ముహూర్తం పెట్టినోడు కాదు. ఇది చాలా తప్పు అంటాను. ఆ, నన్ను అడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలంటున్నా. అవునా? ఖచ్చితంగా పెట్టచ్చు. తప్పుడు ముహూర్తాలు, ఆ, తప్పుడుగా మీకు కలిసి వస్తుంది. డబ్బుల గురించి రైట్ కలిసి వచ్చేసి రైట్ పేరు మార్చేసుకో. ఆ, మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పనిచేస్తుందండి? బా. పని చేస్తుందా? పని చెయ్యదు. మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి. ఓకే. అమ్మాయి నక్షత్రానికి మీది 2, 4, 6, 8, 9, 15, 6, 20 ఇవి కలిసి వస్తేనే మీ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది, అవ్వబుల్గా ఉంటుంది. ఉమ్. ఏ రోగం వచ్చినా పటాపంచ్ అయిపోతుంది. మీ ఇద్దరు కపుల్ చాలా బాగుంటారు. ఓకే. ఓకే. శుభకరణాలు అశుభకరణాలు ఉంటాయా? డెఫినెట్ గా శుభకరణాలు 6 కరణాలు, ఓకే. అశుభకరణాలు 5 కరణాలు, మొత్తం ఓకే. 11 కరణాలు. 11 కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు. అవును. ఆ జంతువులకి ఒక్కొక్క అది దేవతల్ని, నవగ్రహాలని మన ఋషులు సృష్టించి రైట్. పెట్టారు. ఆ. వాటిని మనం పట్టుకుంటే చాలండి. అంటే కాదు సార్, ఇప్పుడు అశుభకరణం నడుస్తున్నది అంటారా? మనల్ని మనకు శుభకరణం నడుస్తుంది అలా అట్లా కాదండి. ఉండదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు. ఆ, ఇప్పుడు శుభకరణాలు ఏంటినంటే భవకరణం, బాళవకరణం, వనిజకరణం, కరసికరణం, ఓకేనండి, ఉమ్. తైతులకరణం, కౌలవకరణం, ఇవి ఓకే. 6. ఓకే. మిగతాది నాగవకరణం, అచ్చా. ఓకేనండి. ఉమ్. మళ్ళీ ఇలాగ ఉన్నాయి, ఇంకొక ఓకే. రైట్, రైట్. ఇలాగ ఆ, ఉన్నాయి. ఓకే. అవి ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి, సక్సెస్ కాదు, ఓడిపోతారు. అంటే ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే కరణం కదా, బాలవకరణం అన్నారు. బాళవకరణం మీరు ఏ పని చేసినా ఆ. ఆ బాళవకరణం రోజు మీరు చెయ్యండి, అచ్చా. మీకు సక్సెస్ ఇస్తుంది. అవి ఎట్లా వస్తాయి? ఆ డేట్లు ఎట్లా వస్తాయి? అంటే ప్రతి రోజు కరణం మారుతూనే అచ్చచ్చా. ఉంటుంది. అంటే ఆహా. 12 గంటలకు ఒక కరణం, ఓ, ఇప్పుడు 24 క్యాలెండర్లో గంటలకి ఇస్తారా? క్యాలెండర్లు ఇస్తారు. మీరు క్యాలెండర్ తీయండి, నేను ఇప్పుడే మీకు చూపిస్తా. అచ్చచ్చా. ఓకే. సో 12 గంటలకి ఒక కరణం, ఒక ఆహా. రోజుకి 2 కరణాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా తెలుసా అండి? ఆ, కరసే కరణంలో కరసే కరణం, ఆ కరసే కరణం ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ కరసే కరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు. ఉహుహు. ఇదే మోడీ గారు చేసేది. ఓకే. ఓకేనండి. సో ఈ సింపుల్ ఆయనది ఏ కరణం? ఆయనది ఎవరిదండి? మోడీ గారు. మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తా. అచ్చచ్చా. అంటే ఆ కరణం అనేది ఒక సమయం. కరణం సమయం కాదండి. కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి. అచ్చచ్చా. ఈ ఓకే. పంచ అంగం కలిసినదే పంచాంగం. ఉమ్. అంటే మనకి తిథి, అవును. వారం, నక్షత్రం, నక్షత్రం, యోగము, యోగము, కరణం. అవును. ఓకేనండి. ఆ. ఈ 4 బాగాలేకపోయినా కరణం ఒక్కటి బాగుంటుంది, మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాడు అతను. సరే సరే, ఇప్పుడు అశుభ కరణంలో నేను ఒక పని చేయాలి, తప్పనిసరి చేయాలనుకోండి, ఓకే, దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? దానికి అంటే అసలు దాని ప్రభావాన్ని వెళ్ళొద్దు. తగ్గించడానికి. దానికి అసలు వెళ్ళొద్దు. అశుభం అని తెలిసినాక వెళ్తారండి, అంటే చేయకూడదు. తప్పదు. కొన్ని ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు, ఓకే ఇది అశుభ కరణం నడుస్తుంది, వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావం తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? దీనికి పరిహారం ఉండవండి. ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి. అసలు, అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది. అది ఓకే. ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు, నాకు నామినేషన్ టైం అయిపోతుంది, ఏసీ ప్రయోజనం లేదుగా, అచ్చచ్చా. ఓడిపోతారుగా. ఓకే. ఓకేనండి. దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు నామినేషన్ వస్తుంది, వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు, పెళ్లి చూపులు పలానా రోజున మీకు తెలుస్తుంది, లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది, అవును. ఎగ్జామినేషన్, ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. ఓకే. సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రం, తిథి, వారమే చూశారు. అవునండి. అంతే కదా. మరి ఈ కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా? అసలు దాన్ని ఎవరు కరణానికి పట్టించుకోవట్లేదా? తెలియదండి చాలా మందికి. కరణం అంటే అండి, పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది Serious గా అవును. శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, ఓ. చాలా మందికి తెలియదు. ఆ, తెలిసినా కూడా వాటి గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం పోనీ లేదు. దానికి ఉన్న ప్రాధాన్యత ఎంత చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి, దాని ప్రాధాన్యతే. ఆ, దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది, ఒక షైన్ అయిపోతుంది, ఓకే. లైఫే మారిపోతుంది. కరణాన్ని మీరు పట్టుకోండి, మీ కులదేవత కంటే కాదు. గొప్ప. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఓకే, ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఆ, మీకేంటినంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ఒక బిగ్ షాట్ ని కలవబోతున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కలవబోతున్నారు. మీకు ఈరోజు నక్షత్రం బాగాలేదు. ఓకే. ఓకే అండి, రైట్. నక్షత్రం బాగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తారు. అచ్చా, 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 ఓకే. మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తారు. ఉమ్, దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి. ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసేసుకోవాలి. సో రోజు మొత్తంలో 2 కరణాలు ఉంటాయి. 2 కరణాలు 12 ఉంటాయి. గంటలకు ఒకటి. మారి వస్తూ సో ఉంటాయి. శుభకరణం 11 ఏదో కరణాలు చూసుకొని అప్పుడే వెళ్ళాలి. చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. మీ కరణ దేవుడు ఎవరు? మీది బాలవ కరణం. అవును. మీరు ఆ బాలవ కరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్లో టిక్ చేసి పెట్టేసుకోవాలి. ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి, ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి, ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి. సో అట్లా ఆ నెలలో ఎన్ని టైంలో రోజులు వస్తాయి అట్లా? అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 4 రోజులు ఒకసారి మీ కరణం వస్తూనే ఉంటుంది. ఆహా, 4 రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది. అచ్చా, అచ్చా, అచ్చా. దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరు పట్టుకోవాలి. వేరే దేనికి ఏం అక్కర్లే. దీనికి మీరు ఓకే. కరణాన్ని పట్టుకుంటే చాలు. ఆ, దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటంటే, కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించవచ్చు అని చెప్తున్నారు మన ఋషులు. బా 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 బా. చచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది. ఆ, అంటే చావడని అర్థం కాదు. అదేలే. ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం మీరు చెప్పిన దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పంటే ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో అసలు ఆయన గెలుస్తాడని కానీ ఆయనే ఓడిపోయాడు కదా అంతకు ముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. ఎవరికి అసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఇప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు, అతని దశ ఇలా తిరిగిందండి. అంతే, ఇంకా అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు గెలవలేరు. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే. మీ కరణం ఏంటో తెలుసుకోండి, మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు. దీనికి మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు. ఓకే.